అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్నం పరబ్రహ్మ రూపం అని చెప్పారు పెద్దలు. ఈ పరబ్రహ్మ రూపాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 5 రూపాయలకే పేదలకి, స్టూడెంట్స్ కానీ, చిరు ఉద్యోగులు కానీ, ఇంకా చిన్న చిన్న కూలీ పని చేసుకునే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటే దానిని కూడా నువ్వు ఎద్దేవా చేసావంటే, నాకు తెలిసి అన్నా క్యాంటీన్ల గురించి అన్నం తినేవాడు ఎవరు కూడా విమర్శించడని నేను చెప్తా ఉన్నా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. పులివెందుల ఎమ్మెల్యే చెప్పినట్టు నువ్వు మాట్లాడి కానీ ఉంటే దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పేద ప్రజలను ఉద్దేశించి భిక్షగాళ్ళని నువ్వు సంబోధించావో, బేషరతుగా పేద బడుగు బలహీన వర్గాలకి నువ్వు క్షమాపణ చెప్పాలని నేను మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటా ఉన్నా. ఎమ్మెల్యేగా ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద మీకు మీ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద, ప్రత్యేకించి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద నీకు దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి చట్టసభలో నువ్వు మాట్లాడితే ప్రజలందరూ కూడా హర్షిస్తారు తప్ప అన్నా క్యాంటీన్ల గురించి, తెలుగుదేశం ప్రభుత్వం అమలు జరిపేటటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడితే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా.